హాయ్ అండి. పచ్చి కొబ్బరి ఎండుమిర్చి తోటి చట్నీ చేస్తున్నాం. అన్నంలోకి బాగుంటుంది. ఇట్లా కోసుకొని ఎట్లన్నా కోసుకోవచ్చు అండి. సన్నవి లావువి అని అనుకోవచ్చు, అని ఎట్లన్నా కోసుకోవచ్చు. ఇట్లా కోసుకొని ఇగో ఎండుమిర్చి ఇట్లా తీసుకోవాలి. ఒక 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకోవాలి. 2 కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. కారం లేకుండా మంచిగా ఉంటుంది. కావాలంటే ఒకటి అన్న వేసుకోండి. నేనైతే 2 వేస్తున్నా. ఒక గడ్డ ఎల్లుల్లి వేసుకున్నా. ఇప్పుడు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. కొబ్బరిని మంచిగా కడుక్కోవాలండి. ఇలా వాష్ చేసుకోవాలి. నేను పొయ్యి మీద కడాయి పెట్టిన కొంచెం ఒక చెంచా ఆయిల్ వేసి ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి అండి. ఎండుమిర్చి అంతగా వేయకూడదు, మళ్ళీ చేదొస్తుంది పచ్చడి. ఎండుమిర్చి ఇప్పుడు ఇందులోనే కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదు. ఒక 3 నిమిషాల పాటు కొబ్బరి వేగాక ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తీసుకోవాలండి వేసాక కిందని. ఇవన్నీ ఇలా పక్కకు తీసుకోవాలండి. వేగాక ఒక 3 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 టమాటాలు కోసుకుంటున్నానండి. ఇలాగే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయద్దు. అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి. 3 టమాటాలు వేసుకున్నాం. టమాటాలకు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. అలాగే పోపు దినుసులండి 1/2 స్పూన్ వేసుకున్నా. 2 ఎండుమిర్చి వేసుకున్నా. వేగాయండి. టమాటాలు మగ్గిపోయినాయి మనకు మంచిగా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ గిన్నెలకు ఫస్ట్ కొబ్బరి ఎండుమిర్చి మిక్స్ చేసుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. పట్టుకోవాలండి. ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని టమాటాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి.
ఇవ్వండి ఇట్లా గ్రైండ్ అయింది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. కొంచెం కడాయి కడిగేసి దీంట్లోనే పోపు వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలండి. కరివేపాకు, అలాగే ఇగో పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా చూపించిన కదండి అవే 1/2 స్పూను. లైట్గా స్టవ్ బంద్ చేసేసి ఇగో చట్నీ వేసేసుకోవడం. అంతేనండి, అయిపోయింది చట్నీ. 5 నిమిషాల్లో వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయచ్చు. అలాగే టేస్ట్ ఎట్లా ఉందో చూసి నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.